నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రాకుండా కొంతమంది ఆపారు అని వార్తలు వస్తున్నాయి సార్. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు ఆపారు అంటారు? కానీ వార్తలు అయితే బాగా వస్తున్నాయి. రామ్ చరణ్కి రావాల్సినటువంటి అవార్డు మొదట్లో రామ్ చరణ్ అనుకున్నారు. మరి తర్వాత ఎలా వచ్చిందో ఎవరికి మన బన్నీకి అంటే అర్జున్ గారికి ఎలా వచ్చిందో అన్నది అది కొంతమంది డబ్బు ఇచ్చి కొనుక్కున్నారని ఇలా రకరకాలుగా ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారని ఓ ప్రముఖ ప్రొడ్యూసరు జర్నలిస్టు అన్నాడు. అలాగే ఇంకెవరో ప్రముఖులు అంటున్నారు అన్నమాట, 20 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు బన్నీ అని. నాకు అనిపిస్తుంది బన్నీకి అవసరం ఉంటుందా? లేదండి, బన్నీకి అవసరం లేదు. మరి ఇట్లాంటి ఏదైనా వ్యవహారం చేయాలంటే ఏం చేయాలి? అరవింద్కి ఏంటంటే ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. బన్నీకి జీవితంలో నువ్వు అవార్డు రాదు అనేటువంటి ఒక స్థిరపడినట్టయితే అప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేస్తాడు. బన్నీ బ్రహ్మాండంగా ఒక మంచి వెర్సటైల్ స్టార్గా ఎదిగిపోతున్నాడు కదా. ఇది కాకపోతే నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది, ఆ నెక్స్ట్ పిక్చర్ అయితే ఇంకో పిక్చర్లో వస్తుంది కనుక అలా చేస్తున్నాడు. మరి ఎలా వచ్చింది అన్నది పెద్ద అది $1000 ప్రశ్న అన్నమాట. అలాగుంది. మరి తర్వాత ఇంకేంటంటే అది కొంచెం ఎలాగైనప్పటికి కూడా కొంచెం చరణ్ని డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భం. తారక్ ఎక్కడ బయటపడటం లేదు కానీ చరణ్ మాత్రం బయటపడ్డాడు. తనకి రావాల్సిందే. నిజంగా చరణ్ ఆ పెర్ఫార్మెన్స్ చేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ చరణ్ పెర్ఫార్మెన్స్ చేయడం కష్టం. ఇప్పుడు నీకు ఒళ్ళంతా నలుపు పూసేసి ఆ సినిమాలో యాక్ట్ చేస్తే నీకు అవార్డు వచ్చేస్తుంది. అంటే డీగ్లామర్ క్యారెక్టర్ చేస్తున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆడజన్మలో సావిత్రి గారు నల్లగా ఉంటుంది, ఓ బెస్ట్ ఆర్టిస్టు. చెల్లుడు కాపురం శోభన్ బాబు నల్లగా ఉంటాడు, ఓ బెస్ట్ ఆర్టిస్టు. అలా డీగ్లామర్ క్యారెక్టర్లు ఎవరు చేసినా వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది, వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అలా కాకుండా ఓ బ్రిటిషర్గా నటిస్తూ అందరినీ మెప్పించడం, ఆ ఫైట్ కానీ, తర్వాత ఏమో స్నేహం కానీ, మొహంలో ఫీలింగ్స్ కానీ, తర్వాత ఏంటంటే మొత్తం ఏ మాత్రం అల్లూరి సీతారామరాజు తాలూకు వేషధారణ కానీ వీటన్నిటిలో కూడా రామ్ చరణ్ చాలా బాగా చేశాడండి. తర్వాత ఆయన చేసిన పొరపాటు అంటే ఆచార్యంలో యాక్ట్ చేయకుండా ఉండవలసింది, వెంటనే ఆచార్యంలో యాక్ట్ చేశాడు. అదో పొరపాటు అయిపోయింది. కాకుండా మళ్ళీ ఆయన తగిన సినిమాల్లో చేస్తే బాగున్ను, లేదా తారక చేసినట్టుగా ఒక మంచి కథ తెప్పించుకొని కథ బాగా ఆయనకి అంటే తృప్తి కలిగించేంత వరకు కథ మీద కూర్చొని చేసినా బాగున్ను. కానీ తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో నటించడం అదొకటే ఆయన చేసిన పొరపాటు. కానీ లేకపోతే ఆయన చాలా మంచి పేరు ఉండేది. ఇప్పటికీ రంగస్థలంతో కూడా మంచి పేరు వచ్చింది. రంగస్థలమే కదా, రంగస్థలమే లైఫ్. రంగస్థలం ముందు చరణ్ బాబుని ఏంటంటే అది ఫేస్ అంటే స్టోన్ ఫేసు, వుడ్ ఫేసు, ఆ ఫేసులో ఎక్స్ప్రెషన్ పలకదు అని ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళకి పెద్ద చెంపపెట్టు కదా. నిజంగా ఆ చెవిటి క్యారెక్టరు యాక్ట్ చేయడం చాలా కష్టం కదా. చాలా తమాషాగా యాక్ట్ చేశాడనమాట. దాని తోడు ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఆ చెవిటి క్యారెక్టర్ని లైక్ చేసే క్యారెక్టర్గా సమంత యాక్ట్ చేయడం కూడా చాలా బాగా చేసిందన్నమాట. అందువలన యాక్టింగ్ అన్నది పట్టుబడిన తర్వాత ఇంకే క్యారెక్టర్నా తినేస్తారు వాళ్ళు. అదే చేశాడు రామ్ చరణ్. కానీ మరి ఎక్కడ మిస్ అయిందో మరి తెలీదు. అయినా రామ్ చరణ్కి ఒకవేళ అవార్డు రాకపోయినా వచ్చినట్టే లెక్క. రామ్ చరణ్ కానీ తారక్ కానీ బాగా ఫోకస్ అయ్యారు. ప్రభాస్ తర్వాత ఫోకస్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఇప్పుడు ఫోకస్ అయ్యాడు అల్లు అర్జున్ అన్నమాట. అందువల్ల వీళ్ళు మన తెలుగు సినిమా గర్వించదగ్గ స్థాయిలో అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ని తలుచుకున్నా, మన అల్లు అర్జున్ తలుచుకున్నా, రామ్ చరణ్ తారక్ని తలుచుకుంటే నలుగురు కూడా తెలుగు సినిమాకి గర్వకారణంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఈ ప్రశ్న అవసరం లేదని నా ఉద్దేశం. అంటే మగధీర టైంలో ఆయనకి అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు దాసరి నారాయణరావు గారిది అవార్డ్స్ వచ్చి
ఆ ఎస్ టైంలో ఈయనకి ఎస్ అది రాకుండా అయింది అవును అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బాగా చెప్పారు. ఎందుకంటే అప్పుడు నేనే ఒక టీవీ నైన్ అనే ఒక ఛానల్లో పెద్ద గొడవ అయిపోతుంది అప్పుడు. హ్మ్. అప్పుడు ఎవరు మన ఆ, చరణ్ బాబు తాలూకు ఫ్యాన్స్ అందరూ వచ్చేసారు. వచ్చేసి టీవీ నైన్కి చుట్టుముట్టేశారన్నమాట. అప్పుడు కొంచెం మీరు సమర్థులు మీరు రండి అని బద్రి అని చచ్చిపోయాడు. హుహు. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారన్నమాట. మేస్త్రి సినిమాకి అవార్డు ఇచ్చారు, మగధీరకి ఇవ్వలేదు. దీని గురించి ఏమంటారంటే అప్పుడు చెప్పాను, మగధీరకి ఇవ్వకపోయినా మగధీర పేరు తెచ్చేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగాన. కానీ ఒక మేస్త్రి అంటే అది కేవలం మేస్త్రి అని కాదు, కథలో ప్రధానమైన పాత్ర అది. అంతేగాని అవార్డు అంటే ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చేవాళ్ళు డ్యాన్సులు చేయవలసిన అవసరం లేదు, ఫైట్స్ చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే తన పాత్ర చుట్టూ మిగతా పాత్రలను తిప్పుకుంటారో, ఎవరైతే కథకి ప్రాణాధారంగా ఉన్న పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి అవార్డు వేస్తే తప్పు లేదని ఇప్పుడు నేను చెప్పా. అందువల్ల అప్పుడు మళ్ళీ చరణ్ బాబు ఫ్యాన్స్ వచ్చి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళని కన్విన్స్ చేశారన్నమాట. అదొక మంచి అవార్డు రావాల్సింది మొత్తం చేతులారా పోయింది. అది కేవలం దాసరి నారాయణరావు గారి వల్లే పోయింది. అయితే అనుకోకుండా యాదృచ్ఛికంగా చిరంజీవి విషయంలో కానీ చరణ్ విషయంలో కానీ దాసరి నారాయణరావు గారు యాంటీగా చేసిన పనులు కొన్ని ఉన్నాయి. అవి యాంటీగా వాళ్ళు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. అది ఒప్పుకొని తీరాలి ఎవరైనా. ఇప్పుడు మరి ఎవరు అంటే ఈ రామ్ చరణ్కి అవార్డు వస్తుందనుకొని నిర్ణయించుకున్నా నో డౌట్. రామ్ చరణ్కి అవార్డు వస్తుందని మాత్రం నేషనల్ అవార్డు నిర్ణయించుకున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ 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 అమెరికాలో రేడియో స్టేషన్లోను టీవీ స్టేషన్లోను ఇంటర్వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆర్టిస్ట్గా ఫోకస్ చేస్తూనే వాళ్ళు చేశారు. తర్వాత రామ్ చరణ్ చేసే క్యారెక్టర్ ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ చేయవలసినటువంటి క్యారెక్టర్, దాన్ని బాగా సూట్ అయ్యాడు. అంటే ప్రధానంగా అంటే హీరోగా ఆర్టిస్ట్గా ఎలివేట్ అయ్యాడు. దానికి వస్తుంది అనుకున్నారు అవార్డు, కానీ రాకపోవడం మాత్రం చాలా బాధాకరమైనది. అది అంటే అట్లాంటి అంటే నటన చేసినందుకు అట్లాంటి సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ వేసినందుకు రామ్ చరణ్కి రావాల్సిన అవార్డు ఇక్కడ పుష్పంలో ఒక స్మగుల్డు ఆయన చేసింది ఏంటంటే మూర్ఘత్వంగా ఆయనకి తెలిసింది ఏంటంటే అడ్డొచ్చిన వాటినేమో నరుక్కి వెళ్ళిపోవడం, అవి చెట్లు కానీ మనుషులు కానీ అడ్డొచ్చారంటే నరికేస్తారన్నమాట. మరి ఆ క్యారెక్టర్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఒక ఆదర్శనీయమైన క్యారెక్టర్ అయినట్టయితే అందరికీ బాగుంటుంది. కథలో ఏంట్రా హీరో ఎంత క్యారెక్టర్కి ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఇది అలా కాదు, అడ్డొచ్చేవాళ్ళు నరుక్కుంటూ వెళ్ళిపోయి సంపదని అంటే సంపాదించడం అది కాదు కదా. అది కాదు కనుక మన రామ్ చరణ్ కొంచెం బాధపడి ఉంటాడు. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.